కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇలా ముగ్గురికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మరోసారి చర్చల్లోకి వచ్చింది. అసలు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇంత చర్చ? దేశంలో అట్లాగే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం మీద జరగనంత చర్చ రచ్చ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదనే జరుగుతుంది? నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పనికిరాని ప్రాజెక్టా, లేకుంటే తెలంగాణ సాగునీటి రంగానికి మేలిమలుప? ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మన ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టు, దాని డిజైన్, దాని స్వరూపము, దాంట్లో ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి కట్టిరు, ఈ విషయాల్లోకి మనం ఈరోజు వెళ్ళట్లేం. జస్ట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వస్తున్న ఆరోపణలు ఏంటి అంటే, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం చేస్తున్న ఆరోపణలు ఏంటి, దానికి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న సమాధానాలు ఏంటి, ఈ విషయాలు మాత్రమే మనం చూద్దాం. ఎక్కడ ఎవరి సైడు తీసుకోము, జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, దానికి వీళ్ళు ఏం కౌంటర్ ఇస్తున్నారు, ఇంతవరకే డిస్కస్ చేద్దాం. దీంట్లో మీకేమనిపిస్తుంది మీరే ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి. ఫస్ట్, అప్పట్లో ప్రతిపక్షం, ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు కేవలం కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్ట్ దీన్ని కాంగ్రెస్ డిజైన్ చేసింది. మేము డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ని రద్దు చేసేసి పూర్తిగా రీడిజైన్ చేసి కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ ని కట్టింది. 40,500 కోట్ల అంచనాతో ఉన్న ప్రాణహిత చేవెళ్ళని రీడిజైన్ చేసి ఒకేసారి 81,000 కోట్లకి ప్రాజెక్ట్ అంచనాన్ని పెంచేసి మొత్తం కమిషన్లు దండుకుంది ఈ ప్రాజెక్ట్ లో అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. దానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తున్న కౌంటర్ ఏంటి? యాక్చువల్ గా ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్ట్ ని 2007లో కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినప్పుడు దీని స్టార్టింగ్ అంచనా వ్యయం వచ్చేసి 17,500 కోట్లు. 2007 నుంచి 2010 వరకు పెద్దగా పనులు ఏం చేయలేదు. ఈ లోపే 2007 నుంచి 2010 మూడేళ్లలోనే ప్రాజెక్ట్ అంచనా వ్యయం 17,500 కోట్ల నుంచి 38,500 కోట్లకు పెంచింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ కంటే ఇంకొక 1000 కోట్లు ఎక్కువనే చేసింది. అంటే మూడేళ్లలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం డబుల్ అయింది. అంతేకాదు మళ్ళొక 2 ఏళ్ళకి 2012కి వచ్చేసరికి 40,500 కోట్లకి ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచేసింది. మేము 2015లో ఈ ప్రాజెక్ట్ ని చేపట్టినాం. అంటే 2012లో 40,500 కోట్లున్న అంచనా వ్యయాన్ని 2015లో మేము ప్రాజెక్ట్ చేపట్టే నాటికి 81,000 కోట్లు చేసాం. మూడేళ్లలో మేము చేసింది డబల్. అంటే 2007 నుంచి 2010 వరకు ఎట్లయితే 17,500 కోట్లు 38,500 కోట్లు అయిందో, అట్లనే 2012లో 40,500 కోట్లున్న అంచనా వ్యయం 2015కి వచ్చి 81,000 కోట్లకు పెరిగింది. దీన్ని మేము 4 ఏళ్లలో పూర్తి చేసాం. 4 ఏళ్లలో పూర్తి చేసే నాటికి జస్ట్ 94,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. ఇది బీఆర్ఎస్ చెప్తున్న సమాధానం. ఇంకోటి ఏంటి, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళు చేస్తున్న విమర్శలు ఏంటంటే, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. దీనికి బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే, అసలు ప్రాజెక్టు కట్టిందే 94,000 కోట్లతో, దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది అనేది బీఆర్ఎస్ చేస్తున్న క్వశ్చన్. అంతేకాదు ప్రాణహిత చేవెళ్లలో వాళ్ళు జస్ట్ స్టోరేజ్ కెపాసిటీ, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ డిజైన్ ప్రకారం అప్పటి స్టోరేజ్ కెపాసిటీ 16.5 టీఎంసీలు. అదే మేం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లో మొత్తం స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 141 టీఎంసీలు. ఓన్లీ స్టోరేజ్ అంటే రిజర్వాయర్లు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్, మలక్పేట రిజర్వాయర్, ఇట్లా అన్ని కలిపితే 141 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్లను మేము కొత్తగా తెచ్చినాం. కానీ కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్లలో 16.5 టీఎంసీల రిజర్వాయర్లనే డిజైన్ చేసిర్రు. సో ఇట్లా కూడా కాస్ట్ పెరిగింది అనేది బీఆర్ఎస్ నేతల వాదన. అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ చేస్తున్న ఇంకో ఆరోపణ ఏంటంటే, తమిడిహెట్టి దగ్గర గట్టుంటే ఒకే ఒక్క లిఫ్ట్ తో నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు మేడిగడ్డకి ప్రాజెక్ట్ తీసుకెళ్లడం వల్ల ఇంకో 2 బ్యారేజీలు పెరిగినాయి, 3 దశల్లో లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి తీసుకురావాల్సి వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న కౌంటర్ ఏంటంటే, తమిడిహెట్టి దగ్గర గనక బ్యారేజ్ కడితే అక్కడ ఆల్మోస్ట్ వార్ద, పెన్గంగ ఈ 2 నదులు కలిసి ప్రాణహిత నదిగా మారుతాయి. అక్కడ ఆల్మోస్ట్ ఈ 2 నదులను కలుపుతూ బ్యారేజ్ నిర్మాణం చేయాలి. ఈ 2 నదులను కలుపుతూ బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఆల్మోస్ట్ 6 కిలోమీటర్ల పొడవైన బ్యారేజ్ వస్తుంది అక్కడ. కానీ ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజ్లు ఒక్కొక్కటి 1.5 కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి. అంటే 3 కలిపినా కూడా 4.5 కిలోమీటర్ల పొడవు లేవు. సో తమిడిహెట్టి దగ్గర కట్టిన దానికంటే తక్కువ ఖర్చుతోనే మేము ఈ 3 బ్యారేజీలు కట్టేసినాం. సో ప్రాబ్లం లేదు. అంతేకాదు తమిడిహెట్టి దగ్గర అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి. అట్లాగే అది అభయారణ్యం, అక్కడ పర్మిషన్లు తీసుకోవడం చాలా కష్టం, పర్యావరణ అనుమతులు లేవు, అటవీ అనుమతులు లేవు. ఇవన్నీ తీసుకోవడానికి ఇంకో 20 ఏళ్లు పడుతుండే. అంతేకాదు సిడబ్ల్యూసీ కూడా ఏం చెప్పిందంటే, మీరు ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎంత నీళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత నీటి లభ్యత అక్కడ లేదని చెప్పింది. సో అట్లాంటప్పుడు అక్కడ కట్టడం ఎందుకు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చినాం అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. సో విన్నారు కదా ఈ 2 పార్టీల వాదనలు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇట్లాంటి మరిన్ని వాద ప్రతివాదాల గురించి రోజుకు 2 ఒక్కో ఎపిసోడ్ లాగా తెలుసుకుందాం. అంతవరకు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.